ఊహించుకోండి, మన భూమి చుట్టూ తిరిగే సూర్యుడు ఒక పెద్ద ఫుట్బాల్ అనుకుంటే, ఇప్పుడు యూక్లిడ్ టెలిస్కోప్ కనుగొన్న ఆ రాక్షస తోబుట్టువుల ముందు మన సూర్యుడు ఒక ఇసుక రేణువు కంటే చిన్నది. ఒకటి రెండు కాదు, ఏకంగా 1,00,000 కోట్ల సూర్యుళ్లను మింగేయగల శక్తితో విశ్వం పుట్టిన కొత్తలోనే ఇవి ఎలా తయారయ్యాయి? మోడర్న్ సైన్స్ హిస్టరీలోనే అతిపెద్ద తలపోటుగా మారిన ఆ వింత కథేంటో ఇప్పుడు చూద్దాం. అంతరిక్షంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఒక సరికొత్త డిటెక్టివ్ మన విశ్వం తాలూకు పాత డైరీ పేజీలను తిరగేయడం మొదలుపెట్టింది. దాని పేరే యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్. సాధారణంగా మనం ఒక పాత ఫోటోను చూస్తే గతాన్ని గుర్తు చేసుకుంటాం కదా, ఈ టెలిస్కోప్ కూడా అంతే. ఇది అంతరిక్షంలో ఎంత దూరాన్ని చూస్తే కాలంలో అంత వెనక్కి, అంటే దాదాపు 1,300 కోట్ల సంవత్సరాల గతాన్ని క్లియర్ గా చూడగలదు. అలా చూస్తున్నప్పుడు దానికి ఒకే చోట 2 భారీ నీడలు కనిపించాయి. అవి మామూలు నీడలు కావు, అంతరిక్షాన్నే వణికిస్తున్న 2 రాక్షస తోబుట్టువులు. ఇక్కడే సైంటిస్టులు బుర్రలు పాడైపోయాయి. మన సైన్స్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఒక ఇల్లు కట్టడానికి ఎంతో కొంత సమయం పడుతుంది కదా, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే ఇంకా ఎక్కువ టైం కావాలి. మరి విశ్వం పుట్టి కేవలం కొన్ని కోట్ల ఏళ్లు మాత్రమే అయినప్పుడు, అంటే మన విశ్వం ఇంకా మోకాళ్ల మీద నడిచే పసిపిల్లాడిలాగా ఉన్న టైంలో మన సూర్యుడు కంటే 1,00,000 కోట్ల రెట్లు పెద్దదైన 2 సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఒకే చోట ఎలా ఊడిపడ్డాయి. ఇది ఎలా ఉందంటే, ఒక పురిటి బిడ్డ చేతిలో 100 ఏళ్ల నాటి పాత ఇనుప పెట్టి దొరికినంత విధంగా ఉంది. ఈ రాక్షస తోబుట్టువులకు అంత తక్కువ టైంలో అంత బరువు, అంత సైజు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మిస్టరీని విప్పడానికి సైంటిస్టులు ఒక క్రేజీ థియరీని ముందుకు తెచ్చారు. అదే డైరెక్ట్ కొలాప్స్. సాధారణంగా ఒక నక్షత్రం చనిపోతే బ్లాక్ హోల్ పుడుతుంది, కానీ ఈ రాక్షస తోబుట్టువులు పుట్టడానికి ఏ నక్షత్రమూ చావలేదు. అవును, మీరు విన్నది నిజమే. విశ్వం పుట్టిన కొత్తలో అంతరిక్షం అంతా ఒక ఉడికే ప్రెషర్ కుక్కర్ లా ఉండేది. అక్కడ దట్టమైన డార్క్ మ్యాటర్, భారీ గ్యాస్ మేఘాలు ఉండేవి. ఆ మేఘాలు ఏ నక్షత్రంగా మారకుండా విపరీతమైన గురుత్వాకర్షణ వల్ల ఒక్కసారిగా ధబాల్ అంటూ నేరుగా నల్లటి రాక్షస బ్లాక్ హోల్స్ లా కూలిపోయాయి. కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ తోబుట్టువులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గర అంటే, రేపొద్దున్న మన పక్కన ఉన్న ఆండ్రోమిడా గ్యాలక్సీ మనల్ని ఢీ కొడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ 2 రాక్షస బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ భయంకరమైన గురుత్వాకర్షణ యుద్ధం చేసుకుంటున్నాయి. ఇవి చేసే యుద్ధం వల్ల స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో పెద్ద పెద్ద అలలు పుడుతున్నాయి. అంటే నీటిలో రాయి వేస్తే అలలు వచ్చినట్టు. ఈ 2 రాక్షసులు తిరుగుతుంటే విశ్వం మొత్తం వణికిపోతుంది. నిజానికి మనం ఇప్పుడు టెలిస్కోప్ లో చూస్తున్నది వాటి గతాన్ని మాత్రమే. అంటే దాదాపు 1,300 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. ఈ పాటికి ఈ 2 రాక్షస తోబుట్టువులు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే ఒక మహా రాక్షసుడిగా మారిపోయి ఉంటాయేమో, లేదా వాటి చుట్టూ ఉన్న గెలాక్సీలను మొత్తం మింగేసి శూన్యంగా మారిపోయాయేమో, ఎవరికి తెలుసు. విశ్వంలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో భయంకరమైన వింతైన రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన స్పేస్ బాస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.